మన దైనందిన జీవితంలో ఎంతోమందిని కలుస్తూ ఉంటాము. మరి ఎన్నో మన జీవితంలో తారసపడుతూ ఉంటాయి. కొన్ని పనులను ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటాము, కానీ కొన్నింటిని ఇష్టపడకపోయినా చేయవలసి వస్తుంది. మనకు ఇష్టమున్నా లేకపోయినా జరిగిపోతూ ఉంటాయి. మనకంటే ముందు ఎంతోమంది గొప్పవారు, మేధావులు ఈ లోకంలో జీవించి ఎన్నో సవాళ్లను స్వీకరించి వారి జన్మను సార్థకం చేసుకున్నారు. వారి అనుభవాలు మన ముందు ఎన్నో ఆవిష్కరించబడ్డాయి. ప్రతి వ్యక్తిలో రెండు కోణాలుంటాయి. సత్క్రియలు చేసిన వారిని సన్మార్గులని, దుష్క్రియలు చేసిన వారిని దుర్మార్గులని అంటాము. కానీ ప్రతి ఒక్కరూ తాము చేసిన పని సరైనదని నమ్ముతారు. ఆయా సమయాలు, పరిస్థితులు దానికి కారణం కావచ్చును. ఏది ఏమైనప్పటికీ పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి, హోదాను బట్టి, వారి ధనాన్ని బట్టి మరియు వారి కులాన్ని బట్టి కానీ ధర్మము కానీ, నీతి కానీ, న్యాయం కానీ మారదు. మనుషులలో దాగి ఉన్న అచంచలమైన స్వార్థం ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. మన ముందు తరాల వారు జీవించిన జీవితము మనకు చరిత్రగా సాక్షాత్కరించింది. ఆ చరిత్రలోని లోటుపాటులను గ్రహించి ఆ బలహీనతలను మనం జయించగలిగితే మన ముందు తరాల వారికి ఆదర్శనీయమైన చరిత్రను మనం అందించగలుగుతాము. ఉత్తమమైన ఆదర్శాలు కలవారు ఉత్తమమైన విలువల కొరకు పాటుపడతారు. ఏది ఉత్తమమైనదో గ్రహించగలిగిన వాడు ధన్యుడు. మన భక్తి, విశ్వాసము, ఆచారాలు ఇతరులకు అభ్యంతరకరంగా కానీ, ఇబ్బందిగా కానీ, సమస్యగా కానీ ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించగలిగితే స్వార్థానికి, అవినీతికి తావుండదు. మన ముందు చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు, జమీందారులు, భూస్వాములు, పెత్తందారులు వారు ప్రయాసపడి ఆర్జించిన సమస్తమును విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారి నాటి జీవితము నేడు మనకు చరిత్ర. నీ జీవితం నీ ముందు తరాల వారికి ఎలాంటి చరిత్రగా ఉండాలని నీవు కోరుకుంటున్నావు? మనకు ఇష్టమున్నా లేకపోయినా ఈ జీవిత నావ లేదా ఈ జీవిత రథం గమ్యానికి చేరక మానదు. ఆ గమ్యం ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూసుకో. ఈ ఛానల్ ద్వారా చరిత్రలోని ఎన్నో సత్యాలను, వర్తమానంలోని ఎన్నో విషయాలను, మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మనం నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల ద్వారా ప్రతి సమస్య మీద ఒక చక్కటి అవగాహనతో పరిష్కారాలు కనుగొనవచ్చునని ఆశపడుతున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో, సహకారంతో ఈ ఛానల్ ద్వారా అనేక మంది మేలు పొందుతారని ఆశపడుతున్నాను. దయచేసి ఎప్పటికప్పుడు మీ అమూల్యమైన సలహాలను మాకు పంపి ఈ ఛానల్ అనేక మందికి చేరునట్లు దయచేసి షేర్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము.